గడిచిన దినాల్లో దేని కొరకు నువ్వు ప్రార్థన చేసావు? నమ్ము ఈ మాట. దేని కొరకు ఉపవాసం ఉన్నావు? దేని కొరకు ఏడ్చావు? ఈ ఆగస్టు మాసం నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు నీ బ్రతుకులో కార్యాలు చేయబోతున్నాడు. అమ్మా, ఏది ఆశపడుతున్నావు? నా కొడుకు వివాహం కావాలి, నా కూతురు వయసు పైబడుతుంది, అయ్యో ఈ బిడ్డ వివాహం చూడగలుగుతానో లేదో అల్లాడిపోతున్నావా? పిల్లలు మంచి చదువుకున్నారు, తగిన ఉద్యోగం రాలేదయ్యా. దేని కొరకు నువ్వు ఆశపడుతున్నావు? ఏ కార్యం జరగాలని దేవుని సన్నిధిలో ఆశతో ఎదురు చూస్తున్నావో ప్రవచనాత్మకంగా చెప్తున్నాను. గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు ఈ మాసం గుప్పెళ్ళు విప్పి నీ కోరిక దేవుడు తీర్చబోతున్నాడు. దైవ చిత్తానుసారమైన నీ ప్రతి ఆశ నా దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. ఈ మాసమే కాదు, ప్రార్థనలో పాలిభాగస్తులవుతున్న ప్రతి కుటుంబ జీవితాన్ని నీ బ్రతుకు కాలమంతా నదీ తీరమందలి తోటలాగా పచ్చగా ఫలభరితంగా నా దేవుడు మార్చును గాక. ప్రకటన గ్రంథం 7:17 చూస్తాం కదా, దేవుడు తానే కాపరిగా ఉండి నీటి బొగ్గల యొద్దకు నడిపిస్తాడు. ప్రతి వాని కళ్ళల్లో నుంచి జాలువారుతున్న ఆ కన్నీటి బాష్ప బిందువులను దేవుడే తుడిచేస్తాడు. చెల్లి, ఒక్కసారి నా వైపు చూడరా, నా దేవుని మాట విను. ఈ మాసం నీ కన్నీళ్లు తుడిచే మాసంగా దేవుడు చేయబోతున్నాడు. ఏ భర్త కోసం ఏడ్చావో ఆ భర్త విషయమే నువ్వు నవ్వే దినాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏ కొడుకు కోసం ఏడ్చావో, ఏ కూతురు కోసం ఏడ్చావో, ఏ అనారోగ్యం కోసం ఏడ్చావో, ఏ ఆర్థిక స్థితిగతుల కోసం ఏడ్చావో, ఏ వ్యాపారం కోసం ఏడ్చావో, ఏ ఇంటి కొరకు ఏడ్చావో, ఏ పొలం కొరకు ఏడ్చావో, ఏ భవిష్యత్తు కొరకు ఏడ్చావో, ఏ వివాహం కొరకు, దేని నిమిత్తం ఏడ్చావో నమ్ము, కన్నీళ్లు తొడవబడిన మాసంగా, అంగలార్పును నాట్యంగా చేసిన మాసంగా నిశ్చయంగా ఈ ఆగస్టు మాసాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడే వారికి కాపరి అయి వారి కళ్ళల్లో నుంచి బయలుదేరిన ప్రతి కన్నీటి చుక్క తుడుస్తాడు. నీ కన్నీళ్లను దేవుడు